హలో వెల్కమ్ బ్యాక్ టు బీసావా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఈ అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లోని ఎంసెట్ రాసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ రోజు అయితే కనుక కొత్త అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెబ్ ఆప్షన్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి, ఫీజు ఎలా కట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దామండి. అయితే కనుక మీరు ఫస్ట్ అయితే కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కనుక రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుందండి. మీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే కనుక మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే కనుక, అంటే మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తుల వాళ్ళకైతే అవసరం లేదు, కానీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ అన్నది అడుగుతుందండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ ఇప్పుడు రాకపోయినట్లయితే కనుక దాని ప్లేస్లో రేషన్ కార్డుని మీరు అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. మీ సేవలో పెట్టిన సర్టిఫికేట్స్ అయితే కనుక మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయక్కర్లేదు, కానీ సచివాలయంలో పెట్టిన సర్టిఫికేట్స్ అయితే కనుక స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట అండి. సో అందుకే మీరు మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, క్యాస్ట్, ఇన్కమ్, ఒకవేళ ఇన్కమ్ లేకపోతే దాని ప్లేస్లోని రేషన్ కార్డు తీసుకొని వెళ్ళండి. మరి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే కనుక 1/7/2024 అంటే జూలై 1వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిందండి. అయితే ఈ రోజు జూలై 1వ తారీఖున ఓపెన్ అయింది, కానీ సర్వర్ పనిచేయలేదు. కానీ ఇప్పటి నుంచి కూడా మళ్ళీ నార్మల్గా అది వర్క్ అవుతుంది అన్నమాట. అయితే కనుక 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుందండి. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందండి. చాలా మందికి ఆన్లైన్లో అయిపోతుంది. ఆన్లైన్లో అవ్వని వాళ్ళు దగ్గరగా ఉన్న ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి. అలాగే మరి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కనుక 8వ తారీఖు అంటే జూలై 8వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు లోపు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అండి. మరి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఒకవేళ మీరు చేంజెస్ ఏమైనా చేసుకోవాలి, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కనుక జూలై 13వ తారీఖు నుంచి చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కరోజు మాత్రమే చేంజెస్ ఆప్షన్ ఇచ్చారన్నమాట అండి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మీకు సీట్ అలాట్మెంట్ అయితే కనుక 16వ తారీఖున అంటే జూలై 16వ తారీఖున మీరు ఏ మొబైల్ అయితే ఇచ్చారో ఆ మొబైల్కి వస్తుంది అన్నమాట అండి. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు కాలేజెస్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలంటే కనుక జూలై 17వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలన్నమాట అండి. అలాగే కాలేజెస్ అయితే కనుక జూలై 19th నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదండి మనకి ఎంసెట్ గురించి వచ్చిన కొత్త అప్డేటు. ఈ రోజు అంటే 1వ తారీఖు జూలై 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్. మీకు ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. అలాగే ఫస్ట్ అప్లికేషన్ ఫీజు కట్టండి, రిజిస్ట్రేషన్ ఫీజు. ఆ తర్వాత మీ పేమెంట్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు 7వ తారీఖు వరకు ఇదే మీ పని అనమాట. కానీ 4వ తారీఖు నుంచి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మాట అండి మీకు ఎంసెట్ గురించి వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఒక లైక్ ఇవ్వండి. ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాం.